మీ ఇంట్లో మీరు పూజించే లక్ష్మీదేవి, పార్వతీదేవి సాత్విక రూపాలవి. ఆ రూపాలను అర్చిస్తే చాలు. 16 నామాలు వాళ్ళు చెప్పారు, 12 నామాలు వీళ్ళు చెప్పారు అని అమ్మవారిని భయపెట్టే పనులు మనం చేయకుండా ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. ఒకవేళ తెస్తే సశాస్త్రీయంగా కలకాలం ఇంట్లో వారు ఆచరిస్తారు, మన అనంతరం కూడా ఈ ఆచారం మన ఇంట్లో కొనసాగింపబడుతుంది అన్న విశ్వాసం ఉంటేనే వారాహి నవరాత్రులకు శ్రీకారం చుట్టండి. లేని ఎడల మీ ఇంట్లో ఉండే అమ్మవారికి నమస్కారం చేయండి. సులభంగా అందరూ పాటించేటటువంటి ఈ వారాహి నవరాత్రి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన ఒక విధానం నేను చెబుతాను. మీ ఇంట్లో ఈశాన్య దిగ్భాగంలో రాగి చెంబులో నీరు పోసి అందులో వేప మండలు, రాగి మండలు 2 ఉంచి ప్రతిరోజు ఆ కలశాన్ని గూట్లో పెట్టినా పర్వాలేదు, అక్షింతలు, పుష్పాలు, పువ్వుల చేత నమస్కారం చేసి దశమి నాడు ఆ నీటిని తీసుకువెళ్ళి చెట్లలో నిమజ్జనం చేయండి. కాసింత నీటి బిందువులు మీ శిరస్సు పైన చిలకరించుకోండి. మనం ప్రారంభం చేద్దాం అన్నప్పుడు ఇది మొదటి దశ. ఇలా ఆరంభం చేసిన అనంతరం మీరు విగ్రహారాధన, కలశ స్థాపన అవన్నీ కూడా